వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 585. పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ పై వరుసగా 4వ రోజు కూడా పార్లమెంట్ విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిపోయింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పేపర్ లీక్లపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే చర్చ ప్రారంభించాలని విపక్షం పట్టుబట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు. కాక్రోచ్ జనతా పార్టీని మరొకసారి చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. ఇప్పటి వరకు 4 సార్లు సీజేపీ నేతలని చర్చలకు ఆహ్వానించామని చెప్పారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. జేపీ నడ్డా ఇంట్లో గానీ లేదా ఏదైనా ఆఫీసులో గానీ చర్చిద్దామని విద్యార్థులను ఆహ్వానించారు. తాము ప్రతిష్టకి పోవడం లేదని స్పష్టం చేశారు. मैं मीडिया के माध्यम से सरकार की ओर से एक विनम्र अपील करना चाह रहा हूं आंदोलन पर बैठे हुए छात्र बंधुओं से। सरकार की ओर से चर्चा के लिए हम हर समय तैयार हैं। सरकार के दरवाजे खुले हैं। दिस इज अ स्टैंडिंग इन्विटेशन टू ऑल आवर यूथ फ्रेंड्स। आप किसी समय भी कभी भी चर्चा करना चाहे, आपकी सुविधा अनुसार हम चर्चा के लिए तैयार हैं। प्रत्येक विषय को लेकर के, आंदोलन के विषय को लेकर के और उसके साथ साथ जुड़े अन्य विषयों को लेकर के भी चर्चा के लिए सरकार तैयार रहेगी। और जितना समय चर्चा के लिए लाजिम होगा उतना हम देने को भी तैयार हैं। वी डू नॉट स्टैंड ऑन प्रेस्टीज, वी नेवर स्टैंड ऑन प्रेस्टीज। आपके साथ चर्चा में देश के स्वास्थ्य मंत्री और वरिष्ठ नेता श्री जेपी नड्डा जी रहेंगे। उनके हमरा उनके संग मैं भी रहूंगा और धीरे धीरे हम इसी चर्चा के माध्यम से समाधान की ओर बढ़ सकते हैं और समाधान से ही नया रास्ता भी निर्धारित हो सकता है। जहां भी आप कहें, चाहे आप रेजिडेंस पर कहें नड्डा जी की, तो वहां भी चर्चा हो सकती है। अगर आप कहें ऑफिस में, तो ऑफिस में भी हो सकती है। जैसे मैंने कहा, हमारे लिए ये कोई प्रतिष्ठा का विषय नहीं है। और श्रोताओं की जानकारी के लिए मैं ये भी कह दूं कि कल दोपहर से लेकर के आज दोपहर तक 4 मरतबा हमारी ओर से औपचारिक तौर पर ऑफर जा चुका है, पेशकश जा चुकी है इन छात्र बंधुओं से, इनके प्रतिनिधियों से बातचीत करने के लिए, चर्चा करने के लिए। చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది అన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. విద్యార్థుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. अभी नहीं, हाँ हम तैयार हैं। सर कहाँ पे मुलाकात आपको लगता है? कहीं भी कोई भी लोकेशन पे? हमारे रेजिडेंस में आए या फिर हमारे ऑफिशियल ऑफिस में जो हमारे मुद्दा है। सर जो ऑफिशियल है सर वहाँ पर आने की ना। ठीक। నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులను శిక్షిస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేసిన తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. బాంబే హైకోర్టు 2 బెంచ్ల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు. పేపర్ లీక్ చట్టం కింద కేసు విచారణ జరుగుతుందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నీట్ పేపర్ లీక్ కేసుపై ప్రతిరోజు విచారణ జరపాలని నిర్ణయించారు. ఢిల్లీలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. నీట్ పేపర్ లీక్ అంశం పైన పార్లమెంట్ లోపల బయట ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దేశ విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలి, అలాగే విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలి, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లోపల బయట కూడా ఆందోళనలు చేస్తుంది. మరోపక్క కాక్రోచ్ జనతా పార్టీ కూడా తమ ఆందోళనలు విరమించలేదు. ఒక పక్క ప్రభుత్వం 2వ దఫా చర్చలకు సిద్ధం అని చెప్పి జేపీ నడ్డా చెప్పిన ముఖ్యంగా తన నివాసంలో కానీ ప్రభుత్వ కార్యాలయంలో కానీ చర్చలు జరిపేందుకు మేము సిద్ధమని చెప్పి సమాచారం ఇచ్చినా ఇంకా సీజేపీ నుంచి ప్రతిస్పందన రాలేదు అంటూ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన. ఈరోజు తొలిసారి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. విద్యార్థుల యువత భవిష్యత్తు కంటే మాకేది ముఖ్యం కాదు. సో నీట్ పేపర్ లీక్ల అంశం పైన ముఖ్యంగా దోషులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది. అలాగే యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడేవారు ఎంతవారైనా సరే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించినప్పటికీ వరుసగా 4వ రోజు కూడా పార్లమెంటు సమావేశాలు
వాయిదాలు పడుతూనే వస్తున్న పరిస్థితి, విపక్ష ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చకు అనుమతిస్తామని చెప్పి విపక్షాలు తమ ఆందోళనని కొనసాగిస్తున్నాయి. కానీ ప్రభుత్వం, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు కానీ, ఇటు జేపీ నడ్డా కానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కానీ, బీజేపీ ఎంపీలు కానీ అందరూ కూడా ఇటు విపక్షాలు షరతులు పెట్టడం సరికాదు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్లో చర్చలు జరిగేందుకు, ముఖ్యంగా నియమ నిబంధనల ప్రకారం క్వశ్చన్ అవర్, 0 అవర్ తర్వాత దానికి సమయాన్ని కేటాయించి బీఎస్సీలో 3 గంటల 30 గంటల ఎన్ని గంటలైనా సరే ప్రభుత్వం ఏ అంశమైనా సరే, అది నీట్ పేపర్ లీక్ అంశమే కానీ, అయోధ్య రామ మందిర విరాళాల చోరీ అంశమే కానీ ఏదైనా సరే చర్చకు సిద్ధం అంటూ ముఖ్యంగా దానికి ప్రతిపక్షాలు కలిసి రావాలి, ముందుకు రావాలి. విద్యార్థుల్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు. ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయి. సభా కార్యకలాపాలని జరగనీయకుండా అడ్డుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా వ్యవహరిస్తున్నాయి విపక్షాలంటూ బీజేపీ నేతలు, ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్డ్ ఎంపీలంతా కూడా ఈరోజు పార్లమెంట్ ఆవరణలో వాళ్ళు కూడా రాహుల్ గాంధీ వైఖరి పట్ల, ఇటు కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. సో ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. అమిత్ షా కూడా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేవారు ఎవరిని కూడా ఉపేక్షించం, కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువత భవిష్యత్తు గురించి ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, అలాగే ఈ దోషుల్ని కఠినంగా శిక్షించడం అన్న అంశంపైన ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ విద్యార్థులు సస్యమిరా అంటుండడం, విపక్షాలు మాట వినకపోవడంతోనే ప్రస్తుతం ఈ నీట్ మంటలు, నీట్ వివాదానికి సంబంధించి పార్లమెంట్ లోపల బయట కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సో కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే తదుపరి ఈ సమస్య ఎప్పటి వరకు పరిష్కారం అవుతుంది అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఎల్ఐజీ ఇళ్ల స్కీమ్ ఇలా అనౌన్స్ అయిందో లేదో రాజకీయ రచ్చ మొదలైంది. 6 లక్షలకే లో ఇన్కమ్ గ్రూప్ సొంత ఇంటి కల నెరవేరుస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తూ ఉండగా ఇప్పటికే హామీ ఇచ్చిన పేదల ఇళ్లే కట్టలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. హైదరాబాద్ లో ఉండే మధ్యతరగతి ప్రజల సొంతింటి కలని 6 లక్షల రూపాయలకే సాకారం చేస్తామని ఇటీవలే సర్కార్ ప్రకటించింది. అందుకోసం మీ సేవా కేంద్రంలో 100 రూపాయలు ఫీజు కట్టి అడ్వాన్స్ గా 10,000 రూపాయలని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అందుకు కొన్ని కండిషన్స్ ని విధించింది ప్రభుత్వం. ఒక కుటుంబం ఒకే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాదు దరఖాస్తుదారుడికి ఫ్లాట్ ఉండకూడదన్న షరతు విధిస్తూనే గతంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని వ్యక్తులై ఉండాలని స్పష్టం చేసింది. అయితే సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది. అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఇప్పుడు 6 లక్షలు తీసుకోవడం సరికాదని, ఉచితంగానే ఇళ్లని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాకపోతే అధికారంలోకి వచ్చాక తామే ఇస్తామని అన్నారు తలసాని. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఒకవేళ ఇల్లు కట్టిస్తే మేము స్వాగతిస్తాం, తప్పకుండా అప్రిషియేట్ చేస్తాం. కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు ఉచితంగా ఇవ్వాలి, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలి. మీరు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం 4 విడతలకి ఇచ్చి 6 లక్షలు 4 విడతలుగా వాళ్ళు ఇస్తే ఆ 6 లక్షలు వాళ్ళే బ్యాంకులు వేసుకుంటే అవే డబల్ టిబల్ అవుతాయి కదా. దాంట్లో మీరు కట్టించేది ఏంది? కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా, గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం ఆ రోజు, కానీ మీరు సింగిల్ బెడ్రూమే చెప్తుండ్రు. ఆ సింగిల్ బెడ్రూమ్కి ఇంత ఖర్చు అవుతుందని చెప్తుండ్రు. మీరు డబుల్ బెడ్రూమ్ కావాలి, ప్రజల ఆశ ఏంది, ఆశయాలు ఏంది? కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ కట్టారు కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని ప్రజల కోరిక. మీరు సింగిల్ బెడ్రూమ్ కడితే కూడా ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. రెండోది వాళ్ళ జీవితమే పేదరికంలో ఉంది. పేదరికంలో ఉన్నటువంటి జీవితాలకు మీరు 6 లక్షల రూపాయలు తీసుకొని ఇల్లు ఇస్తామంటారా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఎల్ఐజీ ఇళ్ల స్కీమ్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఏంటి, అలాగే దీనిపై గవర్నమెంట్ రియాక్షన్స్ ఏంటి? ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది 2 BHK. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కట్టిన 2 BHKలు అన్నీ కూడా నగరం బయట కట్టారు. కాకపోతే మేము ప్యూర్లో కోర్ అర్బన్ రీజియన్లో ఈ కట్టదలుచుకున్నాం కాబట్టి దీన్ని ఎల్ఐజీ స్కీమ్గా పెట్టాం. ఎల్ఐజీ స్కీమ్ లోవర్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించింది. సో ఈ లోవర్ ఇన్కమ్ గ్రూప్లో ప్రభుత్వం తన వాటాను ఇస్తూనే లబ్ధిదారు నుంచి కొంత వాటాను తీసుకుంటుంది. సో అది ఇంతకుముందు రాజీవ్ స్వగృహ అట్లాగే రాజీవ్ గృహకల్ప విషయంలో కూడా గత ప్రభుత్వాలు అట్లే చేశాయి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా డిఫెండ్ చేసుకుంటున్న అంశం ఎల్ఐజీ హౌసింగ్లో ప్రధానంగా లాస్ట్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించామని చెప్పుకుంటున్న
డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అలొకేషన్లో కానీ గుర్తింపులో కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. దాంతోపాటుగా లబ్ధిదారునికి ఒక గ్యారంటీ అనేది లేదు. కాకపోతే ఇప్పుడు ఈ ఎల్ఐజీ హౌసింగ్ స్కీమ్లో మేమిచ్చే ప్రయోజనాలన్నీ కూడా లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి. ఒక 10 ఏళ్ల వరకు దీనికి సీలింగ్ పీరియడ్ను విధించారు. 10 ఏళ్ల పాటు అద్దెకివ్వడానికి కానీ అమ్ముకోవడానికి కానీ వీల్లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత యూడిఎస్ వస్తుంది, అన్డివైడెడ్ షేర్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే 10 ఫ్లోర్స్లో ఈ హౌసింగ్ మోడల్ అయితే ఉందో, సో దాంట్లో ఫ్లాట్ని అలొకేట్ చేసినప్పుడే యూడిఎస్ కూడా రిజిస్టర్ అవుతుంది. దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తి స్థాయిలో ఒక కమర్షియల్ అపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు కానీ ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో తీసుకున్నప్పుడు కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్ అవుతుందో అలా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము. 10 ఏళ్ల సీలింగ్ పీరియడ్ తర్వాత లబ్ధిదారుడు దాన్ని అమ్ముకోవడానికి కానీ లేకపోతే రెంట్కి ఇచ్చుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఈ 10 ఏళ్ల లోపు కనుక లబ్ధిదారుడు డే 1 నుంచే దానిపైన లబ్ధి పొందాలి అనుకుంటే డెఫినెట్గా ఈ డాక్యుమెంట్స్ని పెట్టి బ్యాంక్ లోన్కి కూడా వెళ్ళొచ్చు అనేది హౌసింగ్ బోర్డు చెప్తుంది. దాంతోపాటుగా హౌసింగ్ కార్పొరేషన్ చెప్తుంది. దాంతోపాటుగా ఇప్పుడున్న దాంట్లో సింగిల్ బెడ్రూమ్గా చెప్తున్నారు. కాకపోతే అక్కడున్న ప్లింత్ ఏరియా వచ్చేసి సేమ్ 520 ఎస్ఎఫ్టీగా 520 ఎస్ఎఫ్టీగా ప్రభుత్వం చెప్తుంది. సో దాన్ని సింగిల్ బెడ్రూమ్గా కొంత స్పేషియస్గా ఉండేలాగా డిజైన్ చేసాం. దీన్ని కోర్ అర్బన్లో మేము డిజైన్ చేసాం. దాదాపుగా ఇక్కడ యూడిఎస్ విలువనే 20 గజాలు ఇచ్చినా కూడా, ఒక్కో ఫ్లాట్కు యూడిఎస్ 20 యార్డ్స్ ఇచ్చినా కూడా గజం 1,00,000, 1,50,000, 2 లక్షలు కూడా ఉంది. ఇప్పుడు కూకట్పల్లి లాంటి ఏరియాలో, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కాలనీ లాంటి ఏరియాలో డెఫినెట్గా ఒక్క ఫ్లాట్ విలువ వాళ్ళు 11 లక్షలు, అంటే 6 లక్షలు లబ్ధిదారుడు, అట్లాగే 5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. సో ఈ 11 లక్షలు పెట్టి తీసుకుంటే దాదాపుగా 40 to 50 lakhs మార్కెట్ వాల్యూ, కొన్ని చోట్ల 1 crore మార్కెట్ వాల్యూ కూడా ఉండే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ వాదన. కాకపోతే బీఆర్ఎస్ మాత్రం దీన్ని ఖండిస్తుంది. కేసీఆర్ హయాంలో 2 BHKలు అన్నీ కూడా 2 బెడ్రూమ్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చాము. అది కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాము. కేవలం ఇప్పుడు సింగిల్ బెడ్రూమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ అనేది బీఆర్ఎస్ వాదన. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపట్లో పలాస కోర్టులో హాజరుపరుస్తారు. రోడ్డు ప్రమాదంలో తన కుమారుణ్ణి తప్పించేందుకు సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై ఆయన ఈ కేసులో 3వ నిందితుడిగా చేర్చారు. అప్పలరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన కాశీబుగ్గ పోలీసులు కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమయ్యారు. అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో పలాసలో ఆంక్షలు విధించారు పోలీసులు. సెక్షన్ 163 BNSS కింద ఆంక్షలు విధించారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. సీదిరి అప్పలరాజును కోర్టులో హాజరుపరచనుండటంతో ఆయనకు బెయిల్ లభిస్తుందా లేదంటే జైలుకు వెళతారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. నిన్న సాయంత్రం అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అప్పలరాజు కొడుకు ఆరవ్ రిమాండ్లో ఉన్నాడు. అయితే యాక్సిడెంట్ కేసులో మర్డర్ సెక్షన్లు పెట్టారని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగుతోందని ఆరోపించారు. మా ప్రతినిధి శ్రీనివాస్ తో మాట్లాడదాం. శ్రీనివాస్, నిన్నటి నుంచి ఇవాల్టి వరకు సీదిరి అప్పలరాజు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఎన్ని గంటలకి కోర్టులో హాజరుపరచబోతున్నారు? బెయిలా జైలా అన్న దానికి సంబంధించి ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? ఎస్, ఇప్పుడు అదే ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు జైలా బెయిలా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కాసేపట్లోనే పలాస కోర్టుకి ఆయన్ను తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను పలాస CHCకి తరలించారు. వైద్య పరీక్షలు కాసేపట్లో ముగియనున్నాయి. మరి కాసేపట్లోనే ఆయన పలాస కోర్టుకి హాజరుపరచనున్నారు. అయితే మధ్యాహ్నమే ఒక వైద్యుల బృందం కూడా ఆ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించింది. అయితే మరి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారని భావించారు. అయితే దానికి కేసుకు సంబంధించి ఏమీ సంబంధం లేదన్నారు. ఏంటంటే కొంత అస్వస్థతకు సీదిరి అప్పలరాజు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే వైద్య బృందాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించి ఆయనకి కొంత చికిత్స అందించారు. ఆ తర్వాత ఇప్పుడు ఫర్దర్గా ఆయనకి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ను పలాస CHCకి తరలించారు. కాసేపట్లో ఆయన ఇక్కడికి కోర్టు ముందు హాజరుపరచనున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కోర్టు దగ్గర ఆయన అడ్వకేట్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా అతని అభిమానులు కూడా భారీగా కోర్టు బయట నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. దాదాపు 20 గంటలు పైగా ఆయన యొక్క పోలీసు నిన్నటి నుంచి కూడా 20 గంటల పైగా ఆయన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఆయన్ని విచారించి
అవన్నీ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. అయితే మరి కాసేపట్లోనే ఆయన్ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే దీనికి సంబంధించి అనేక పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఒక బైక్ యాక్సిడెంట్ అనేటువంటి ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క బైక్ యాక్సిడెంట్ చేశారు. స్వయాన మాజీ మంత్రి కుమారుడు కావడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క యాక్సిడెంట్ సందర్భంలో తన కుమారుడిని తప్పించి వేరే యువకుడిని తీసుకొచ్చి మంత్రి స్థానంలో పెట్టారనేటువంటిది ఈ యొక్క కేసులో ఉన్న అభియోగం. ఈ నేపథ్యంలోనే ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అటు ఇరు పక్షాల పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా దీని మీద తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మాజీ మంత్రి శ్రీధర్ అప్పలరాజు కుమారుడు ఇప్పటికే అంపోలు జిల్లా జైల్లో రిమైండ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీధర్ అప్పలరాజును కూడా కాసేపట్లో తీసుకురానున్నారు. బెయిల్ కోసం అతని అడ్వకేట్స్ అంతా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొన్ని కఠినమైన సెక్షన్లు కూడా ఈ యొక్క కేసులో వేశారని చెప్పేసి చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్ రాబోతుంది. పోలీసులు చూసినట్లయితే భారీగా కోర్టు దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్ శ్రీనివాస్. గోయింగ్ ఆన్ కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారంలో ఇన్ఛార్జ్ మంత్రులదే బాధ్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలని పరిష్కరించాలన్నారు. భోగాపురం ప్రధాని పర్యటనపై మంత్రులకు వివరించిన సీఎం ఆగస్టు 1న ప్రధాని పర్యటనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. వైసీపీ విమర్శలకు మంత్రులు సరిగా కౌంటర్ ఇవ్వడం లేదని మంత్రులపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సకాలంలో స్పందించడం లేదన్నారు చంద్రబాబు. ఎప్పటికప్పుడు విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వాలన్నారు ఆయన. ప్రజలకు మంత్రులు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని, అదేవిధంగా ఏదైతే సమస్యలు ఇప్పుడు ఎల్నినో ఉంది దాన్ని ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి. ముందే వెళ్ళి ఏదైనా సమస్యని ప్రజలకు చెప్పాలి తప్పితే మీరు ముఖం చాటేయకూడదు. మీరు ప్రజల్లో ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు సమస్యను తెలియజేస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన మూలంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంది, ఆ సమస్యల్ని అధిగమించి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి తీసుకొస్తుంది, అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయమన్నారు. తప్పితే మీరు చేస్తలేదని. ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై సుదీర్ఘ చర్చ జరిగింది. 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాల బందోబస్తుకు 50 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు ఈ సమావేశంలో. ఇక 300 కోట్ల ఏపీ మార్క్ఫెడ్ రుణానికి గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి చర్చ జరిగింది? మెయిన్లీ చంద్రబాబు మంత్రులకి కౌంటర్ ఇచ్చే విషయంలో దిశానిర్దేశం చేసినట్టు చెప్తున్నారు. ఏం చెప్పారు ఆయన? ఎగ్జాక్ట్లీ 2 ఏళ్ల పాలనకి పునాది వేసిన చంద్రబాబు ఇకపైన భవిష్యత్తులో ఉండే 3 ఏళ్లకు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తీసుకెళ్లాలన్న దిశగా ఈరోజు మంత్రులకి ఆ దిశగా డైరెక్షన్ ఇచ్చారు. అట్లాంటి చర్చ పెద్ద ఎత్తున జరిగింది. వాస్తవానికి మంత్రులు ప్రభుత్వం పైన వస్తున్న విమర్శలను పూర్తిస్థాయిలో వివరించడంలో విఫలమవుతున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. కానీ అవి చెప్పడంలో విఫలమవుతున్నాం. కేవలం 2 సంవత్సరాల పాలన ముగిసిన తర్వాత ఇటీవల మంత్రులందరూ వాళ్ళ పురోగతికి సంబంధించిన శాఖల్లో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ అవి ఎంత మేరకు ప్రజల్లో చేరాయి అన్నది తెలుసుకోకుండా కేవలం ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకున్నారంటగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఆయన ఉద్దేశం ఒకటే, కేవలం పని చేస్తే సరిపోదు, ప్రజల్లోకి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా కృషి చేస్తోంది, రాష్ట్ర అభివృద్ధికి ఎంత చిత్తశుద్ధిగా కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పిన నేపథ్యం అయితే రోజు కనిపించింది. అదే సమయంలో ఎల్నినోకి సంబంధించి చాలా కీలకంగా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. దాదాపు అర్ధగంటకు పైగా కేబినెట్ ఈ అంశానిపైన చర్చించింది. భవిష్యత్తులో చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాం. వాస్తవానికి గోదావరిలో ప్రస్తుతం ఇప్పుడైతే 1,00,000 క్యూసెక్ల నీరు ఉండాలి, కానీ కేవలం 34,000 క్యూసెక్ల నీరు మాత్రమే ఉంది. కొద్ది రోజుల్లో ప్రస్తుతం గోదావరి నుంచి కృష్ణాకు వస్తున్న పట్టిసం కూడా ఆగిపోవచ్చు. ఇట్లాంటి విపత్కర పరిస్థితులు భవిష్యత్తులో ఇంకా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫోర్కాస్ట్ ఇప్పటికే రెయిన్ఫాల్
55% తక్కువ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఫోర్కాస్ట్ కూడా చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన అప్రమత్తం కావాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రధానంగా ఇప్పటికే గుంటూరు, కృష్ణా డెల్టాల్లో వరి పంటని వేసిన వాళ్ళు కాకుండా ఇకపైన భవిష్యత్తులో వేయకుండా చూడాల్సింది. ఎందుకంటే దానికి వాటర్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, రెగ్యులర్గా వాటర్ అవసరం కాబట్టి అట్లాంటి పంటల్ని తగ్గించడం అన్న దానిపైన వాళ్ళలో విస్తృతమైన ఒక అవగాహన కల్పించే ప్రక్రియను తీసుకోవాలి. సో ఇట్లాంటివన్నీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రోజు ఎవరు చెప్పరు, మంత్రులందరూ బాధ్యత తీసుకుని వెళ్లాల్సిన నేపథ్యం ఉంది అని చెప్పిన నేపథ్యం కనిపించింది. అదే మిగతా సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ని పెద్ద ఎత్తున అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే విధంగా దాని కార్యక్రమాన్ని చేయాలి, బజ్ రావాలి, ఇంటర్నేషనల్ బజ్ రావాలి. సో ఆ దిశగా చేయడానికి అవసరమైన కార్యాచరణ ఈరోజు కేబినెట్లో చర్చించారు. సో మొత్తానికి ఒక కొత్త డైరెక్షన్ని, కొత్త గేర్ మార్చి ముఖ్యమంత్రి 2 ఏళ్ల పాలన ముగిసింది కాబట్టి ఇకపైన భవిష్యత్తులో వెళ్లాల్సిన డైరెక్షన్ అయితే ఈరోజు చాలా స్పష్టంగా ఇచ్చిన నేపథ్యం కనిపించింది. ఇక హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని భూముల విచారణ సందర్భంగా హైడ్రా తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఆర్మీ భూముల జోలికి హైడ్రా అధికారులు కానీ పోలీసులు కానీ వస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని జైల్లో వేయాలని ఆదేశించింది. అవసరమైతే సంకెళ్లు వేయాలని హైకోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. లోతుకుంట భూ వివాదంలో హైడ్రా కమిషనర్ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇదే భూముల వ్యవహారంలో ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకి హాజరయ్యారు. అయినా కోర్టును ధిక్కరించి హైడ్రా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే హైడ్రా కమిషనర్ ను ఆర్మీ బరాక్లో ఉంచడానికి కూడా వెనకాడబోమని సంచలన వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ, కోర్టు ఆదేశాల అమలు కోసం వివాదాస్పద భూమి దగ్గర ఆర్మీ బలగాలను మోహరించాలని హైకోర్టు సూచించింది. సదరు భూములకు రక్షణగా 10 మంది జవాన్లను కాపలాగా పెట్టాలని తెలిపింది. ఒకవేళ కోర్టు స్టే ఆర్డర్ ను ఉల్లంఘించి హైడ్రా అధికారులు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వాహనాలను సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని భూముల విచారణ సందర్భంగా హైడ్రా తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఆర్మీ భూముల జోలికి హైడ్రా అధికారులు కానీ పోలీసులు కానీ వస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకుని జైల్లో వేయాలని ఆదేశించింది. అవసరమైతే సంకెళ్లు వేయాలని హైకోర్టు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. లోతుకుంట భూ వివాదంలో హైడ్రా కమిషనర్ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయింది. ఇదే భూముల వ్యవహారంలో ఇటీవలే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. అయినా కోర్టును ధిక్కరించి హైడ్రా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే హైడ్రా కమిషనర్ ను ఆర్మీ బరాక్లో ఉంచడానికి కూడా వెనకాడబోమని సంచలన వ్యాఖ్యలు చేసింది. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అని తెలుసుకున్నాం. ప్రణీత, ఇటు హైడ్రా వర్సెస్ హైకోర్టుగా మారిన సిచ్యువేషన్ లో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏకంగా ఆర్మీ బరాక్ లో కమిషనర్ ను ఉంచేందుకు కూడా సిద్ధమని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ హైడ్రా ఏం చేయబోతోంది? ప్రత్యక్షంగా హాజరు కమ్మని చెప్పింది. రంగనాథ్ కూడా ఈ కేసులో అటెండ్ అయ్యారు. సో ఆ తర్వాత మొత్తం ఈ కేసుకి సంబంధించి గతంలోనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ మళ్ళీ అదే భూముల్లోకి హైడ్రా వెళ్ళటాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. సో కంటెంప్ట్ కేసు వేయడంతో హైకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు ఈ తరహాలో కంటెంప్ట్కి పాల్పడనటువంటి ఉద్దేశంతో హైకోర్టు ఈరోజు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రైవేటు భూములకు పక్కనే మిలిటరీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సో మిలిటరీ అధికారులకు కొన్ని సూచనలు కూడా చేసింది. మరోసారి హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ పోలీసులు కానీ ఈ ప్రాంతానికి వస్తే నేరుగా వాళ్ళని తమ ఆధీనంలోకి తీసుకోండి, వాళ్ళకి సంఖ్యలు వేసి మీ కస్టడీకి తీసుకోండి అనేటువంటి సూచనను కూడా మిలిటరీ అధికారులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సేమ్ టైం రేపు ఉదయానికల్లా 10 మంది మిలిటరీ సిబ్బందికి సంబంధించినటువంటి పేర్లను కూడా మనకి ఇవ్వాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రీని సైతం జస్టిస్ అనిల్ కుమార్ ఆదేశించారు. సో మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు భూమిలోకి హైడ్రా ప్రవేశించకుండా 10 మంది మిలిటరీ జవాన్లతో అక్కడ మోహరించాలనేటువంటి ఆదేశాలను కూడా హైకోర్టు చేసింది. మరోసారి ఇట్లాంటి కంటెంప్ట్కి పాల్పడితే నేరుగా వాళ్ళని అరెస్ట్ చేసేయండి అనేటువంటి సూచనను కూడా మిలిటరీ అధికారులకి ఈరోజు హైకోర్టు చెప్పింది. ఎస్ ప్రణీత.